కేసీఆర్ ప్రభుత్వంలో 53,000 కోట్ల ఎస్సీ సబ్లా నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. దళిత క్రిస్టియన్ దండోర జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్. 1,000 కోట్లు దారి మళ్లినా ఒక్కరు కూడా మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. దళిత బిడ్డల్లో అవగాహన చైతన్యం కల్పించేందుకు ఎస్సీ సప్లాన్పై వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నామన్నారు గాలి వినోద్ కుమార్. సప్లాన్ వల్ల అసలు అలా చట్టం ఎందుకు వచ్చింది, ఆ చట్టం వల్ల ప్రయోజనాలు ఏంటి, గత ప్రభుత్వంలో 60,000 కోట్ల రూపాయలు ఎట్లా డైవర్ట్ అయింది అంటే గత కాంగ్రెస్ ప్రభుత్వంలో, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 53,000 కోట్ల రూపాయలు ఏ విధంగా డైవర్ట్ అయింది. మా యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం, మా ప్రజలను విద్యాపరంగా, ఉద్యోగపరంగా, మా రోడ్లకి, మా స్కూల్స్ కి, మా కాలేజీలకి, స్కాలర్షిప్లకి, హాస్పిటల్స్ కి అన్నిటికీ ఖర్చు చేయాల్సిన ఈ డబ్బు, మాకు సబ్సిడీల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బు ఇన్ని 1,000 కోట్ల రూపాయలు డైవర్ట్ అయ్యాయి. అవుతున్నా కూడా కనీసం మా సమాజం నుండి ప్రశ్నించే పరిస్థితి రావడం లేదు. దాన్ని తీసుకురావాలంటే వాళ్ళకి చైతన్యం జరగాలి, దాని మీద అవగాహన ఉండాలి. కాబట్టి ఈ అవగాహన విద్యార్థుల నుండే స్టార్ట్ కావాలి. కాబట్టి 10వ తరగతి విద్యార్థుల నుండి మొదలుకుంటే పీజీ వరకు చదువుకున్న దళిత విద్యార్థులు అంతా కూడా ఈ రోజు నుండి ఏప్రిల్ 20 వరకు తమ యొక్క వ్యాసాలని ఏప్రిల్ 20 వరకు పంపించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.